హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు చిన్ని సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అలాగే అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపటికి మ్యాడీని అలాగే మధుని ఏడిపించడానికి మొత్తానికి ఒక విలన్ లాంటి వ్యక్తి ఆ కాలేజీలోకి వచ్చేసాడు కదా. ఎంతసేపు మ్యాడీని ఏడిపించడము అలాగే మధుని ఏడిపించడమే సరిపోయింది. చదువంతా పక్కన పెట్టేశాడు. వీళ్ళిద్దరినీ చదవటం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా అలాగే చిన్ని వాళ్ళ ఫ్రెండ్ స్వప్న ఇద్దరు కూడా ఒక నడుస్తూ ఉంటే వాడు అదే ఆ విలన్ అన్నాం కదా, వాడు గబగబా వచ్చి బైక్ మీద వచ్చి ఇంకిద్దరు బైక్ మీద ఉంటారనమాట. ఉండి మధుది చున్నీ లాగేసి ఆ బండి మీద అలాగే తీసుకొని వెళ్ళిపోతే అంతమందిలో పాపం చున్నీ లాగేస్తే ఎవరికైనా ఇబ్బందే కదా. ఇంకా చిన్ని పాపం ఇలాగే పెట్టుకొని ఒక ప్లేస్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బైక్ వెనకాల పరిగెత్తలేదు. ఇంకేం చేస్తుంది, అప్పటికప్పుడు చున్నీ కూడా ఎక్కడా రాదు కదా, అది యూనివర్సిటీ అయిపోయా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అక్కడ అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే మ్యాడీ ఫ్రెండ్ చూస్తాడు. ఇదంతా చూసి గబగబా మ్యాడీని పిలవాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. మ్యాడీ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వీడు గసపెట్టుకుంటూ మ్యాడీ ఫ్రెండ్ మ్యాడీ దగ్గరికి వెళ్తాడు కదా. మ్యాడీ 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 అనేసి అరుస్తూ ఉంటే, ఏంట్రా అంత గసపెట్టుకుంటున్నావు, ఏంటి ఒళ్ళంత చెమటలేంటి, ఆ ఆయాసం ఏంటి, అసలు ఏమైందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మధుని ఎవడో ఒకడు ఏడ్పిస్తున్నాడు, బాగా టీచింగ్ చేస్తున్నాడు, ఇంకా డ్రెస్ మీద చున్నీ కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనేసి అనగానే ఒక్కసారిగా మ్యాడీకి కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళంటేనే చాలా రెస్పెక్ట్గా ఉంటాడు కదా మ్యాడీ. అలాంటిది మధు ఒంటి మీద చున్నీ లాగటం ఏంట్రా, ఎవడరా వాడు పద అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంటాయి కదా మన క్రికెట్ ఆడుకునే బ్యాట్లు కానీ ప్రతిదీ ఇంకా కొట్టడానికి ఏమేమైతే ఉపయోగపడతాయో అవన్నీ తీసుకుని ఇంకా వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే అలా వెళ్తూ మొత్తానికి మధు దగ్గరికి చేరుకుంటారు. రా మధు అని చెప్పేసి ఇంకా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మధు అంటూ ఉంటుంది, వద్దు మ్యాడీ, గొడవలు వద్దు మ్యాడీ అంటూ ఉంటే, నువ్వు వరవు మాకు, రా నా వెనకాల రా అని చెప్పేసి ఇంకా మధుని కూడా తీసుకొని ఇంక చేయి పట్టుకొని మొత్తానికి ఆ రౌడీల బ్యాచ్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఎవర్రా మధు ఒంటి మీద చున్నీ లాగింది ఎవరో చెప్పండి అనేసి ప్రతి ఒక్కరిని అక్కడ అడుగుతూ ఉంటారనమాట. అప్పుడే ఆ రౌడీగాడు, ఏంట్రా నేనే లాగాను, ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి ఆ రౌడీగాడు ముందుకు వస్తాడు అనమాట. ఈయన ఆడపిల్లల ఒంటి మీద బట్టలు లాగటానికి చున్నీ లాగటానికి మీకు ఇంకా ఎలాగ అనిపించట్లేదా, అసలు ఏం మనుషులరా మీరు, ఏదైనా మాట మాట్లాడుకోవాలి కానీ అలాగ ఒంటి మీద బట్టలు తీసేసేది ఆ చున్నీ లాగేసేది ఏందరా, అంతమందిలో అలాగ చున్నీ లాగితే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పు. మనం పొట్టలో నుంచి అమ్మ పొట్టలో నుంచే కదరా వచ్చేది, అమ్మకి మనం ఎంత విలువ ఇవ్వాలి, అమ్మని ఎంతగా గౌరవించాలి, అది ఇది అని చెప్పేసి ఇంకా అమ్మల గురించి ఆడవాళ్ళ గురించి చాలా చాలా చక్కగా మాట్లాడతాడనమాట మ్యాడీ. ఇంకా తీసుకొని వచ్చాడు కదా బ్యాట్లు అవి ఇవి అని చెప్పేసి అన్నీ కూడా మధు చేతికిచ్చి, మధు ఇంకా కుమ్మి పెట్టువాడిని, వాడు నీ ఒంటి మీద చున్నీ ఎలా అయినప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో వాడు అలాగ ప్రతి విషయం తలుచుకొని బాధపడాలి, కొట్టు అని చెప్పేసి బ్యాట్ చేతికిస్తాడు. ముందైతే పాపం కొట్టాలని చెప్పేసి ఎత్తి కొట్టకుండా, పోండ్రా ఇప్పటి నుంచైనా మారండి, ఆడపిల్లలాగే చూడండి, అంతేగాని పనికిమాల పనులన్నీ చేయమాకండి, అది కాకుండా ఆడపిల్ల పుట్టేటప్పుడే భయపడుతూ పుడుతుంది, ఏదో చదువుకొని ఇలాగ కొంచెం ధైర్యం తెచ్చుకుందామని చెప్పేసి ఇలా చదువులకు వస్తేనేమో మీలాంటి యదవుల వల్ల అసలు భయపడాల్సి వస్తుంది, చదువు అంటేనే కూడా మాకు తలనొప్పి వచ్చి అంత పని చేస్తున్నారు కదరా మీరు, ఇదేనా మీ లైఫ్, మారండ్రా అని చెప్పేసి మధు కూడా చక్కగా వాళ్ళ క్లాస్ పీకేసి తీసుకున్నటువంటి బ్యాట్ కింద పడేసి ఇంకా వెళ్ళిపోబోతూ ఉంటే ఆ రౌడీగాడు కామ్గా ఉండొచ్చు కదా, కామ్గా ఉండకుండా నవ్వుతూ ఎక్కిరిస్తూ ఉంటాడు, ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మధుకి బేభత్సమైన కోపం వస్తుందన్నమాట. వీడేంటా ఇంత మంచి చెప్తూ ఉన్నా సరే వినకుండా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా కింద పడేసిన బ్యాట్ తీసుకొని ఇంకా రౌడీ గాని బేభత్సమైన కుట్టుడు కొడుతుందన్నమాట. ఏరా ఇంకా మీరు మారరా, మీ జన్మలంతా ఇంతేనా, మీరు కాలేజీలకు వచ్చే చదువుకోవటానిక, ఇలాగ కాలేజీలకు వచ్చినటువంటి అమ్మాయిలను ఏడిపించటానిక అని చెప్పేసి ఆ బ్యాట్ తీసుకొని వేరే కుట్టుడు కొడుతుందన్నమాట. ఎక్కడ ఆపకుండా చితకబాదుతూ ఉంటే అప్పుడే మ్యాడీ వచ్చేసి, ఇదిగో ఇంకా కొట్టమాకు వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పేసి ఇంకా బ్యాట్ తీసుకొని పక్కన పెట్టేస్తాడు. అది ఇక్కడికి మ్యాటర్ అయిపోతుంది. ఆ కాలేజీ వ్యవహారం అలా జరుగుతుంది కదా. నిన్న దేవాకి నాగవల్లికి
ఫోన్ చేశారు కదా పురుషోత్తం గారు సెంట్రల్ మినిస్టరు, ఏంటా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తూ అతను వస్తానన్న టయానికి ఫ్లవర్ బొకే ఒకటి పట్టుకొని బయట గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. మొత్తానికి పురుషోత్తం గారు వస్తారు. ఇంకా దేవ, అలాగే నాగవల్లి వాళ్ళ అక్క, దేవ వాళ్ళ చెల్లి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పురుషోత్తం గారి కారు రయ్యమంటూ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. మినిస్టర్ గారి కారు కదా మరి, ఆగుతుంది కదా. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ఇంకా పూల బొకే ఇచ్చేసి చక్కగా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేస్తారనమాట. ఇంకా అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత పురుషోత్తం గారు, మీరు రావటం మాకు చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పేసి దేవ, నాగవల్లి అంటూ ఉంటే ఇంకా అప్పుడే పురుషోత్తం గారు అంటూ ఉంటారు, ఇది పార్టీ మీటింగ్ అయితే నేను బయటే పెట్టుకునేవాడిని, కాకపోతే ఇది ఫ్యామిలీకి సంబంధించి కాబట్టి మీతో ఇంట్లో మాట్లాడితేనే పద్ధతిగా ఉంటుంది అని వచ్చాను అని చెప్పేసి పురుషోత్తం గారు గౌరవంగా అంటారు. ఇంకా ఈలోపే వరుణే అంటే ఎవరు అనగానే, వరుణ్ అంటే మా చెల్లి వాళ్ళ కొడుకు అని చెప్పేసి దేవా పురుషోత్తం గారికి వాళ్ళ చెల్లిని చూపించి చెప్తూ ఉంటారు. వరుణేడి అనగానే ఇప్పుడే ఉన్నాడు పిలుస్తాను అనేసి ఇంకా వరుణ్ వాళ్ళ అమ్మ వరుణ్ అనేసి పిలుస్తూ ఉంటుంది. ఈ నాగవల్లి దేవ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఏంటి పురుషోత్తం గారు రావటం, వరుణ్ అడుగుతున్నారు ఏంటా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారనమాట. ఈలోపే వరుణ్ అనేసి వాళ్ళమ్మ పిలిచింది కదా, వాళ్ళమ్మ పిలవగానే వరుణ్ కూడా బయటకు వస్తాడనమాట. వచ్చి పై నుంచి ఏంటమ్మా అనేసి అనగానే, ఒకసారి కిందకి రా నాన్న అనగానే ఇంకా వరుణ్ గబగబా దిగి కిందకు వస్తాడనమాట. వెంటనే దేవ, నాగవల్లి ఇద్దరు కూడా సెంట్రల్ మినిస్టర్గా పురుషోత్తం గారిని వరుణ్ని ఇద్దరిని మాట్లాడుకునేటట్టుగా ఇంకా వరుణ్కి చెప్తూ ఉంటారు. వీరు పురుషోత్తం గారు సెంట్రల్ మినిస్టర్ అనేసి అనగానే, నమస్తే సార్ అంటే నమస్తే అనేసి ఇద్దరు చెప్పుకుంటారు. ఓహో, ఇంకా వరుణ్ అంటే నువ్వేనా, నువ్వు ఒకసారి మా అమ్మాయితో కూడా ఫోన్లో మాట్లాడావంటే కదా, మా అమ్మాయి పేరు అతిథి అనగానే, ఓ వర్క్ పరంగా మాట్లాడాను సార్, 1-2 సార్లు కూడా నేను మాట్లాడాను అని చెప్పేసి అనగానే, తను నిన్ను చూసిందంటూ కూడా ఇంకా అప్పటి నుంచే నువ్వంటేనే ఇష్టపడింది, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నీకు ఇష్టమేనా అని చెప్పేసి ఇంకా సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం గారు అడుగుతూ ఉంటారు వరుణ్ని. ఇంకా వరుణు నిన్నే కదా పాపం లోహితకి చెప్పాడు, ఐ లవ్ యూ లోహిత అనేసి చెప్పేశాడు కదా, లోహిత ముందుగా ప్రపోజ్ చేస్తే ఒప్పుకున్నాడు కదా పాపం, అది గుర్తొస్తుందనమాట. అయ్యో, నేను లోహితకి ప్రపోజ్ చేశాను, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పురుషోత్తం గారు అంటూ ఉంటారనమాట, ఏంటి వరుణ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయావు అనేసి అనగానే, నాగవల్లి కవర్ చేయటం కోసం అని చెప్పేసి వరుణ్ మొహం చూసి, మీరు సడన్గా అలా ఒక్కసారిగా అడిగేపాటికి సిగ్గుపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏం పర్వాలేదు మా వరుణ్కి సంబంధం ఇష్టమే అని చెప్పేసి నాగవల్లి చెప్తుందనమాట. అప్పుడు దేవా అంటూ ఉంటాడు, మా చెల్లెలు కొడుకనే కానీ నా కొడుకుని నా చెల్లెలు కొడుకుని ఇద్దరిని సమానంగా పెంచాను, ఇద్దరు కూడా తల్లిదండ్రుల మాట అంటే కాదని అసలు అనే అవకాశమే లేదు, కాబట్టి మాకు ఈ మ్యాచ్ ఓకే పురుషోత్తం గారు అని చెప్పేసి దేవ ఓకే చెప్పేస్తాడనమాట. ఇంకా అందరూ జుమ్ జమ్ అనేసి హ్యాపీగా ఉంటారు. కాకపోతే పాపం ఈ వరుణ్ ప్రాణానికి ఈ లోహిత తగులుకుంది కదా, ఈ లోహిత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే నాగవల్లి దేవ అందరూ కూడా చాలా 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 సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా పురుషోత్తం గారు శుభకార్యం ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళ పియ్యని స్వీట్స్ తెమ్మంటారు. ఇంకా స్వీట్స్ తీసుకొచ్చుకొని అందరికీ ఇచ్చి వరుణ్కి మటుకు పూతరేకులు ఇస్తారు. వరుణ్, నీకు పూతరేకులు అంటే చాలా ఇష్టమంట కదా, నా కూతురు అతిథి చెప్పి పంపించింది, ఇదిగో తీసుకో నువ్వే తిను అని చెప్పేసి ఇంకా వరుణ్కి తీసుకొచ్చిన పూతరేకులు ఇస్తాడనమాట. ఇంకా వరుణ్కి పూతరేకులు ఇస్తుంటే నాగవల్లి అంటూ ఉంటుంది, ఏంటి అప్పుడే వరుణ్ గురించి అంతా చదివేసిందా మీ అమ్మాయి అంటే, మీ వరుణ్కి ఏమేమి ఇష్టమో అంతా కూడా పెద్ద లిస్టు రెడీ చేసింది మా అతిథి అని చెప్పేసి పురుషోత్తం గారు చెప్తే అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు, స్వీట్స్ తింటారు. మన వరుణ్కి మటుకు లోహితనే గుర్తొస్తుంది అనమాట. స్వీట్స్ చూస్తున్నా కూడా ఇక్కడికి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, పురుషోత్తం గారు వెళ్ళిపోతారు. వీళ్ళంతా సంతోషపడిపోతూ ఉంటారు కదా. ఇంకెక్కడ ఇలా జరిగిపోతే ఇంకా తీరా కాలేజీలో లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోహిత వరుణ్కి ప్రపోజ్ చేసిందో లేదో, వరుణ్ ఏమన్నాడో లేదో, ఇదేంటి లోహిత ఫోన్ ఎత్తట్లేదు, ఏ విషయం చెప్పట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈలోపే లోహిత వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి హాయ్ అనేసి అందరూ పలకరిస్తూ ఉంటే అందరూ పలుకుతూ ఉంటారు. ఇంకా లోహిత్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఏవే లోహి నువ్వేమో ఫోన్ ఎత్తట్లేదు, మాకు ఒకటే టెన్షన్, ఇంతకు వరుణ్ ఏమన్నాడు, నీ ప్రేమ నీ లవ్ ప్రపోజ్ చేసావా, ఒప్పుకున్నాడా అనగానే, ఒప్పుకోవటం ఏంటే గ్రాండ్ సక్సెస్ అయింది అని చెప్పేసి లోహిత సంతోషంగా ఉండి, ఇవి అందరూ వినేలాగా కాలేజీ దద్దరిల్లేలాగా హైఫై కొట్టండి అని చెప్పేసి అందరూ హైఫై కొట్టుకుంటారనమాట. ఇంకా సరే పార్టీ చేసుకోవాలి కదా అనేసి లోహిత ఫ్రెండ్స్ అంటూ ఉంటే, అప్పుడు లోహిత అంటూ ఉంటుంది, పార్టీ అని చిన్నగా అంటాడంటే పెద్ద పార్టీ
పార్టీ చేసుకోవాలి అని చెప్పేసి బయలుదేరిపోతూ ఉంటే ఈలోపే స్వప్న చిన్నగా పిల్లిలాగా ఒక సందులో నుంచి రావటం గమనిస్తారనమాట. ఇంకా పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు స్వప్న కనపడేపటికి ఇవి ఆగండి కాసేపు అని చెప్పేసి కాసేపు ఆగుతారు. ఆగి చూస్తే స్వప్న తలలో ఉన్నటువంటి పిన్ను తీసి తన స్కూటీకి టైర్కి గుచ్చేస్తుంది అనమాట. గుచ్చగానే టైర్లో గాలంతా పోతూ ఉంటుంది కదా. అప్పుడు స్వప్న ఫ్రెండ్స్ అంటారు, ఇదేనా దీనికి పిచ్చి పట్టిందా ఏంటి, దీని బండి గాలి తీసుకుంటుంది ఏంటి అనేసి అనేలోపే అక్కడికి మధు వస్తుంది స్వప్న దగ్గరికి. స్వప్న ఇంకా కాలేజ్ అయిపోయింది కదా, గబగబా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు స్వప్న అంటూ ఉంటుంది, ఏం వెళ్తామే మధు, చూడు నా బండికి టైర్కి పంచర్ అయిపోయింది అనగానే, అయ్యో టైర్ పంచర్ అయిందా, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తాం అని చెప్పేసి మధు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే స్వప్న అంటూ ఉంటుంది, ఇలాగా బండికి పంచర్ అయిపోయింది, నన్ను తీసుకొని వెళ్ళడానికి రమ్మని చెప్పేసి మా తమ్ముడికి ఫోన్ చేశాను, అది కాకుండా బయట కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా చూసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడిని రమ్మన్నాను మధు, నువ్వు ఎలాగలాగా వెళ్తావా అని చెప్పేసి అడేలోపు ఇంకా మధు కూడా అంటూ ఉంటుంది, సరేలే నేను ఏ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ వెళ్తాను, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మధు స్వప్నకి చెప్తూ ఉంటే అప్పుడు స్వప్న అంటుందన్నమాట, అలా ఎలా వెళ్తావు, ఆటోకి బస్సుకి ఎలా వెళ్తావు, నేను నిన్ను ఎలాగైనా సరే మ్యాడీ బండి మీద పంపించాలని కదా, నా స్కూటీకి పంచర్ చేసుకుంది అనేసి మైండ్లో అనుకొని అలా ఎలా వెళ్తావే, ఇప్పుడు ఇంకా మధు మ్యాడీ ఇంటికి కూడా వెళ్ళలేదు కదా మధు, కాబట్టి మ్యాడీని ఎలాగలా బతిమలాడి బైక్ మీద వెళ్ళిపోదు కానీ అనేసి అనగానే ఏమనుకుంటాడో అనేసి మధు అంటూ ఉంటుంది. ఏమంటాడే అని చెప్పేసి అనుకుని స్వప్న మధు ఇద్దరు మాట్లాడుకునే లోపు మ్యాడీ వచ్చేస్తాడనమాట. మ్యాడీ వచ్చి, ఏంటి స్వప్న మధు మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అనగానే, ఏం వెళ్తాం మేడం, చూడు నా బండికి పంచర్ అయ్యింది, మా తమ్ముడిని రమ్మన్నాను నన్ను తీసుకువెళ్ళటానికి, ఇంకా పాము చిన్ని ఒకటి మటుకు ఏదో ఆటోకో బస్సుకో వెళ్ళాలి అంటుంది అనేసి అనగానే, అలా ఎలా వెళ్తుంది ఒకటి అని చెప్పేసి మ్యాడీ ఆలోచిస్తూ ఉండేలోపు స్వప్న చెప్తూ ఉంటుంది, ప్లీజ్ 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 మ్యాడీ, కొంచెం మధుని బైక్ మీద ఇంట్లో వదిలిపెట్టేయచ్చు కదా, పాపం ఒక్కటే ఆడపిల్ల, ఒకటే రావాలంటే ఎవరికైనా భయంగా ఉంటుంది కదా, అది కాకుండా మా ఊరు చాలా దూరం కదా, ప్లీజ్ 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 మ్యాడీ అని చెప్పేసి స్వప్న బతిలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా మధు కూడా, ప్లీజ్ మ్యాడీ నన్ను వదిలిపెట్టవా అని చెప్పేసి తను బతిలాడుతుంది. ఇంతమంది అడుగుతుంటే కాదని అనలేరు కదా మ్యాడీ, సరే కానీ నేను వదిలిపెడతా, కానీ నా బండికి నా వైపుగా కూర్చోకూడదు, రివర్స్లో కూర్చునే పని అయితే తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అని, నాకు తెలుసు మీకు తెలిసిందే కదా, నా బండి మీద ఆడవాళ్ళు కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు, అప్పుడేంటో ఏదో అవసరం కాబట్టి పందెంలో గెలిచింది కాబట్టి కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చాను, ఇప్పుడు మటుకు నేను నా బండి మీద మామూలుగా అయితే కూర్చొనివ్వను, రివర్స్లో అయితేనే కూర్చొని ఇస్తాను అని చెప్పేసి మ్యాడీ మధుకి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు మధు అంటుంది, తొక్కలో బండి నేను ఎందుకు ఎక్కుతాను, ఎవడైనా రివర్స్లో కూర్చుంటాడా, అందరు నవ్వుతూ ఉంటారు కాబట్టి నేను ఈ బండి ఎక్క అంటది అనమాట మధు. ఇంకా అప్పుడే స్వప్న అంటూ ఉంటుంది, ఇవి నేను ఎలాగైనా మధుని మ్యాడీని ఇద్దరిని కలిపి బైక్ మీద ఎక్కించి ఎక్కడైనా మంచిగా ఒక కాఫీ షాపులో కాఫీ తాగుతూ చక్కగా మధు ప్రపోజ్ చేస్తే మ్యాడీకి ఎంత బాగుంటుందో అని నేను అనుకుంటుంటే, ఈ తింగర్ రండి నేను బండి ఎక్కనంటుంది అని చెప్పేసి మధు ప్లీజ్ ఎక్కవే మ్యాడీ బండి, ఎలా కూర్చుంటే ఏమైంది, మ్యాడీ బండి మీదే కదా కూర్చుంటున్నావు, వెళ్ళేదారిలో మంచి కాఫీ షాప్ చూసుకొని కాఫీ తాగుతూ మ్యాడీకి ప్రపోజ్ చేసేసే ఓ పని అయిపోతుంది కదా అనగానే, ఇంకా మధు కూడా అవునవును కదా నిజమే కదా అనేసి, సరే సరే మ్యాడీ నువ్వు ఎలా కూర్చోమంటే అలా కూర్చుంటాను అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఇంకా మ్యాడీ చెప్పిన విధంగానే మధు వచ్చేసేపాటికి బైక్ మీద రివర్స్లో కూర్చుంటుంది అనమాట. ఇంకా లోహిత అనుకుంటూ ఉంటుంది, లోహిత ఫ్రెండ్స్ ఉంటారు కదా, దొంగ మొహంది కావాలని చెప్పేసి ఎలాగైతే ప్లాన్ చేసేసింది, మ్యాడీ బండి ఎక్కేసింది మధుది, ఈ విషయం అంతా కూడా శ్రేయాకి చెప్పాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసుకొని గబగబా వెళ్ళబోతూ ఉంటే మొత్తానికి ఈరోజు చిన్ని సీరియల్ ఈ విధంగా జరిగిందనమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే చిన్ని సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.